స్వచ్ఛమైన నెయ్యి 320 రూపాయలకే మీరు ఎలా సప్లై చేయిస్తారు? 320 రూపాయలకే ఏందండి నెయ్యి సప్లై చేయిస్తారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో 3000 అవుతుంది అని ప్రకటనలు చేశారు. ఈనాడు పత్రిక, ఇలా గజెట్ పత్రిక అయితే కనీసం 1000 రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. 1000 నుంచి 1600 అని రాసినారు. కాదు మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంత కొంటున్నారు? 3000 ఇచ్చి కొంటున్నారా? 1600 ఇచ్చి కొంటున్నారా? 1000 రూపాయలు ఇచ్చి కొంటున్నారా? పోనీ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కిలో నెయ్యి 276 రూపాయలు కొన్నాడు. 276 నుంచి 314 రూపాయల మధ్యలో కొన్నాడు. 2014 నుంచి 19 మధ్య ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి కొనుగోలు 276 నుంచి 314 రూపాయల మధ్యలో కొన్నారు. మరి ధర తక్కువ ఉంది కదా, 320 కాదు కదా, అంతకన్నా ఇంకా తక్కువ కదా, కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా దీనికి. అదంతా ఇప్పుడు కల్తీ నెయ్యేనా అని అడుగుతా ఉన్నా. ఇది మరీ గమ్మత్తైన విషయం. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటారు మీరంతా. ఎవడనైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను. ఈ బోలే బాబా అని ఎవరు వెళ్ళంతా. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమా? ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వోగ్ ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ MS హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ and MS Farmgate Agro Milch Private Limited New Delhi on 27/5/2018 and 28/5/2018 respectively, and submitted the reports duly stating that both the dairies MS Farmgate Agro Milch Private Limited New Delhi and MS Harsh Fresh Dairy Products Private Limited Uttarakhand were qualified technically. ఎవరి అండి ఇది? బోలే బాబాయ్.